ఈ వీడియోలో నేను కర్ణాటకలోని శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో జరిగే సర్ప సంస్కార పూజ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సర్ప సంస్కార పూజ టికెట్స్ అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే అసలు దొరకవు. ఈ పూజ అయితే మనకి టోటల్ 4200 రూపీస్ అయితే పడుతుంది. ఈ 4200 టికెట్స్ తోటి సర్ప సంస్కార పూజతో పాటు నాగ ప్రతిష్ఠ పూజ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం పూజ బుక్ చేసుకున్న రోజుకి ఒక రోజు ముందు ఈవినింగ్ లోపు అక్కడ రీచ్ అవుతే చాలా మంచిది. నేనైతే పూజ ముందు రోజే అక్కడికి రీచ్ అయ్యాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సర్ప సంస్కార పూజ టికెట్తో పాటు మనకి రూమ్ కూడా అలొకేట్ చేస్తారు, కానీ పర్ డే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒక్కో టికెట్కి 4 మెంబర్స్ని అయితే అలో చేస్తారు. అక్కడ మనకి 3 టెంపుల్ గెస్ట్ హౌసెస్ ఉంటాయి, అశ్లేష, అనగ అండ్ అనంత. మీరైతే అనగ ఆర్ అనంత అని అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అవి సర్ప యాగశాలకి దగ్గరగా ఉంటాయి. నేనైతే టెంపుల్కి కొంచెం దూరంలో RNS1 హోటల్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇది నాకు కొంచెం కంఫర్టబుల్గా అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. నేనైతే రూమ్లో ఫ్రెష్ అయ్యి సర్ప సంస్కార టోకెన్ తీసుకోవడం కోసం టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. సర్ప సంస్కార టోకెన్ అయితే మనకు టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న సర్ప సంస్కార కౌంటర్లు అయితే ఇస్తారు. సర్ప సంస్కార టోకెన్ తీసుకోవడం కోసం మనకైతే కన్ఫర్మేషన్ ఉండాలి, బుకింగ్ కన్ఫర్మేషన్. నా దగ్గర అయితే బుకింగ్ కన్ఫర్మేషన్ కానీ PDF కానీ సాఫ్ట్ కాపీ కానీ ఏది తీసుకురాలేదు, నేను అన్ని మర్చిపోయి వచ్చాను. కానీ వీళ్ళ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సర్ప సంస్కార పూజ చేసుకునే వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుంది. జస్ట్ మన నేమ్ అయితే చెప్పాలి. నేమ్ చెప్పిన తర్వాత వాళ్ళు ID ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అయితే కన్ఫర్మేషన్ కోసం అడుగుతారు. మనం అది చూపిస్తే మనకి టోకెన్ అయితే ఇస్తారు. టోకెన్ తీసుకున్న తర్వాత చాలా టైం ఉంది కదా అని టెంపుల్ ముందు కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను. 8కి రూమ్కి వెళ్ళి ఎర్లీ డిన్నర్ చేసి పడుకున్నాను. ఫస్ట్ డే ఆఫ్ పూజ ఎర్లీ మార్నింగ్ 5కి లేసి కుమారధారలో స్నానం చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాను. కుమారధారలో స్నానం చేస్తే మనకున్న స్కిన్ అలర్జీ, స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. ఈ కుమారధారకు ఎందుకు అంత విశిష్టత ఉందంటే అందులో మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. కుమారస్వామి రాక్షసులను సంహరించిన తర్వాత తన యొక్క ఖడ్గాన్ని ఈ కుమారధారలో ఉంచాడని, అందుకే ఈ కుమారధారకు అంత శక్తులు ఉన్నాయని కొన్ని పురాణాలు చెప్పారు. ఇంకో కొన్ని పురాణాల ప్రకారము ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనని కుమారస్వామి వివాహం చేసుకునేటప్పుడు, కుమారస్వామి ఇంద్రుని కూతురైనటువంటి దేవసేనని వివాహం చేసుకునేటప్పుడు దేవదేవతలందరూ ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్య నదుల నుంచి నీరు తీసుకొచ్చి అభిషేకం చేశారని, ఆ అభిషేకంతో పారిన నీటినే మనం ఇప్పుడు కుమారధార అంటున్నామని, అందుకోసమే వీటికి అంత పవర్ఫుల్ ఉందని అందరూ నమ్ముతారు. నేను మార్నింగ్ 8 లోపల దర్శనం చేసుకుని సర్ప సంస్కార యాగశాల దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. సర్ప సంస్కార యాగశాల 8:30కి అయితే ఓపెన్ చేస్తాను. ఈ యాగశాల ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న టోకెన్ మీద ఉండే నెంబర్ ప్లేస్ లో ఎక్కితే వెళ్ళి కూర్చోవాలి. ఇక్కడ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఒక్కొక్క టోకెన్ కి ఒక్కొక్క పూజారిని అయితే అలాగట్ అయితే చేశారు. మార్నింగ్ 9కి సంకల్పం చేయడం స్టార్ట్ చేస్తారు. సంకల్పం అంటే ఏమి లేదు, మనం ఈ పూజ ఎందుకోసం చేయించుకుంటున్నాం అది చెప్పి ఒక సంకల్పం చేయించుకోవాలి. 9:30కి పూజారులు వస్తారు. 10 లోపు పూజ స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, పూజ అరేంజ్మెంట్ ఆల్రెడీ చేసే ఉంటారు. వాళ్ళు ముందు కూర్చోబెట్టుకుని పూజారి పూజ జరిపిస్తారు. ఫస్ట్ ఈ పూజ ఎవరు ఎందుకు చేయించుకుంటారు అంటే, మన పూర్వీకులు అంటే మన ముందు 7 జనరేషన్స్ తెలిసి తెలియక సర్పానికి హాని కలిగించి ఉంటే దానివల్ల మనకు తగిలిన దోషాలను పోగొట్టుకోవడానికి ఈ పూజ చేస్తాము. దానితో పాటు సంతానం కలగకపోవడం, పెళ్లి లేట్ అవ్వడం అండ్ అనుకున్న పనులు జరగకపోయినా ఈ పూజ చేయించుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుందని అందరూ చేయించుకుంటారు. రోజు పూజలో పిండితో చేసిన 2 సర్పాలని అండ్ సర్ప గుడ్డిని అయితే ఉంచుతారు. సర్పాలలో టోటల్ 8 సర్పాల ఫ్యామిలీస్ ఉంటాయంట. వాటిన్నింటిని ఒక సర్పంలోకి ఆవహింపచేసి పూజలు చేసిన తర్వాత ఆ సర్పాన్ని దహన సంస్కారం చేస్తారు. ఈ సర్ప ఫ్యామిలీస్ వృద్ధి చెందడానికి మిగిలి ఉన్న సర్పాన్ని, సర్పగుడ్డిని నీటిలో అయితే వదిలేస్తారు. అక్కడితో ఫస్ట్ డే పూజ అయితే కంప్లీట్ అవుతుంది. పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం స్నానం చేసి యోగశాల పక్కనే ఉన్న సర్ప సంస్కార భోజనశాల దగ్గరికి వచ్చి మనం లంచ్ చేయాలి. రోజు పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సెకండ్ రోజు పూజ కంప్లీట్ అయ్యేంత వరకు మనం బయట ఏమి తినకూడదు, కానీ పాలు, కాఫీ, టీ లాంటివి తాగొచ్చు. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫ్రూట్స్ తినిపించవచ్చు. దీనితో పాటు పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కుమారధారని దాటి మనం బయటికి వెళ్ళకూడదు. మనం లంచ్ అయ్యాక మనం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ షాపింగ్ అయితే చేయొచ్చు, బట్ ఏ టెంపుల్లోకి మాత్రం వెళ్ళకూడదు, ఎందుకంటే మన దహన సంస్కారాలు చేశాం కాబట్టి అంటూ అయితే ఉంటుంది. ఈవినింగ్ 6 to 8 మనకు భోజనశాలలో టిఫిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టిఫిన్ లో అటుకులు, ఉప్మా, కర్డ్, తర్వాత టీ, కాఫీ అయితే ఇస్తారు. టిఫిన్ చేశాక ఎర్లీగా వెళ్ళి పడుకోవాలి. అక్కడతో ఫస్ట్ డే కంప్లీట్ అవుతుంది. ఎందుకు ఎర్లీగా పడుకోవాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పూజ 5:30కే స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే ఎర్లీగా లేచి 5:30 లోపు సర్ప సంస్కార యాగశాల దగ్గరికి రీచ్ అవ్వాలి, ఎందుకంటే 5:30 లోపు పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే పూజకి మనం రూమ్ లోనే స్నానం చేసి రావచ్చు. సెకండ్ డే మనం వెళ్లే లోపే పూజలు వచ్చి ఉంటారు. మనం వెళ్ళిన వెంటనే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. సెకండ్ డే పూజలో ఫస్ట్ రోజు మనం చేసిన దహన సంస్కారానికి సెకండ్ డే సూతకం అయితే జరిపిస్తారు. సెకండ్ డే పూజ కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా దేవుడి దర్శనం చేసుకోవచ్చు. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత భోజనశాల దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ మనకు 7 to 9 మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. 12:30కి నాగ ప్రతిష్ఠ ఉంటుంది. ఆ మధ్యలో మనం ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఆశ్లేష బలి పూజకి టెంపుల్ దగ్గరలో మనకి టికెట్లు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఒక్కొక్క టికెట్ 400 రూపీస్ అయితే ఉంటుంది. ఆశ్లేష
బలి పూజ శృంగేరి మఠ్ అనే మండపంలో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే పూజారి జరిపిస్తారు. ఆశ్లేష బలి పూజ అంటే పూజారి మాత్రమే పూజ చేస్తుంటారు, మనం చూస్తూ ఉంటాం. ఈ పూజ ఆల్మోస్ట్ 1 hour అయితే ఉంటుంది. ఆశ్లేష బలి పూజ కంప్లీట్ అయిన తర్వాత నాగ ప్రతిష్ఠ అయితే చేస్తారు. నాగ ప్రతిష్ఠ కూడా ఈ శృంగేరి మఠ్ పక్కనే జరుగుతూ ఉంటుంది. నాగ ప్రతిష్ఠ కూడా పూజారి జరిపిస్తారు, మనం పక్కనే ఉండి చూస్తూ ఉండాలి. నాగ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మనకి ప్రసాదం అయితే ఇస్తారు. అక్కడే ప్రసాదాన్ని మనం అక్కడే కొంచెం తినాలి. ఇక్కడితో మన సర్ప సంస్కార పూజ కంప్లీట్ అయిపోయింది. ప్రసాదంగా మనకి కొబ్బరికాయ అయితే ఇస్తారు. ఆ కొబ్బరికాయ తిన్న తర్వాత మనం బయట మళ్ళీ ఎక్కడైనా తినొచ్చు. మొత్తం పూజ కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 1 o'clock అవుతుంది. టెంపుల్లో నిత్యాన్న ప్రసాదం జరుగుతూ ఉంటుంది. మీకు టైం ఉంటే అక్కడికి వెళ్ళి తినొచ్చు. మెయిన్ ఇంపార్టెన్స్, మనం పూజ అయిపోయిన తర్వాత కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ డే పూజ స్టార్ట్ అయిన నుంచి సెకండ్ డే పూజ కంప్లీట్ అయ్యేంత వరకు మనం బయట ఏమీ తినకూడదు, ఎక్సెప్ట్ టీ, కాఫీ, మిల్క్ తప్ప. పూజ అయ్యాక 12 days నాన్ వెజ్ అయితే తీసుకోకూడదు. నాగ ప్రతిష్ఠ తర్వాత ఇచ్చిన ప్రసాదాన్ని మనం ఇంటికి వచ్చి స్వీట్ చేసుకొని తినాలి. సర్ప సంస్కార పూజ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే కుంకుమ అయితే ఇస్తారు. ఈ కుంకుమను 12 days ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి. 12 days తర్వాత పూజలు ఇచ్చిన ఏమైనా ఉంటే వాటిని కొబ్బరి చెట్టుకు కానీ లేకపోతే నీళ్ళలో కానీ కలిపేయాలి. అండ్ ఎక్స్పెషల్లీ 2 days పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కుమార దారం దాటి మాత్రం బయటికి వెళ్ళకూడదు. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.